చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కౌగిటిలో హత్తుకొనును నా చింతలన్ బాపును కౌగిటిలో హత్తుకొనును నా చింతలన్ బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు నా కొరకై మరణించె నా పాపముల్ భరించె నా కొరకై మరణించె నా పాపముల్ భరించె కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు జీవిడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు జీవిడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు 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 నన్ను చేర్చున ప్రియుడు నన్ను చేర్చున ప్రియుడు నన్ను చేర్చున ప్రియుడు. యోహాను సువార్తలో ఉండి 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 41
42 వచనాలు నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41, 42 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాలు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితవని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిని నేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన గురించి, ప్రార్థనలో ఆయనకున్నటువంటి నిశ్చయత గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడూ చెప్తున్నట్లుగా ప్రార్థన అటువంటిది మనము కొంతమంది మనుషుల యొక్క అనుభవాన్ని బట్టి, మనుషులు వారి యొక్క అనుభవంలోండి చెప్తున్నటువంటి మాటలను బట్టి నేర్చుకోవడం కాదు, కానీ బైబిల్లో భక్తులు సెలవిచ్చిన మాటలను బట్టి, బైబిల్లో మనుషుల యొక్క అనుభవాలను బట్టి, ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టముగా ముఖ్యంగా యేసుక్రీస్తు బోధించినటువంటి బోధన బేస్ చేసుకొని మనం ప్రార్థన నేర్చుకోవాలి. బైబిల్లో కొంతమంది మనుషులు ప్రార్థన చేసినప్పుడు వారు ఎలాగున ప్రార్థన చేశారు, వారి ప్రార్థన ఏ విధానంలో చేశారు, వారి యొక్క అనుభవం కూడా బైబిల్లో రాయబడింది. కానీ మనము వాటికంటే ఎక్కువగా నిజంగా ప్రార్థన ఎలా చేయాలి, నిజంగా కరెక్ట్గా నేర్చుకోవాలి, ఎగ్జాక్ట్గా నేర్చుకోవాలి. అసలు ప్రార్థన అంటే ఏంటి ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రార్థించినటువంటి ప్రార్థన విధానం కానీ, లేదనుకుంటే ఆయన ప్రార్థన గురించి ఆయన బోధించినటువంటి ఉపమానాల్లో నుండి మాత్రమే మనం యాక్చువల్గా ప్రార్థన నేర్చుకోవాల్సి ఉంది. బైబిల్లో కొంతమంది అబ్రహాం లాంటి వాళ్ళు, కొంతమంది ఇంకా మోషే లాంటి వాళ్ళు ప్రార్థన చేశారు. వారిలో కూడా వారి యొక్క ప్రార్థనలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే వారి యొక్క ప్రార్థనలో కూడా కొన్ని లోటుపాట్లు బైబిల్ మనం చూస్తాం. వారి ప్రార్థన దేవుడు విన్నాడు, వారి ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చాడు. కానీ యాక్చువల్గా వాళ్ళు ప్రార్థన చేసిన విధానం ముందు చూసారా, అందులో మాత్రము కొన్ని విషయాల్లో మాత్రము మనం ఇంకా బెటర్గా మనం నేర్చుకోవాల్సి ఉంది. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వాక్యమును సరిగ్గా విభజించమని బైబిల్ చెప్తుంది. రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే వాక్యమును సరిగ్గా మనం వేరు చేయాలి, వాక్యమును సరిగ్గా మనం విభజించాలంట. ఇప్పుడు అంతా వాక్యమైనప్పుడు ఎందుకంటే విభజించాలి అని అంటే, అంతా వాక్యమే. కానీ వాక్యములోని నువ్వు సత్యాన్ని గ్రహించాలంటే మాత్రము వాక్యమును సరిగ్గా నువ్వు డివైడ్ చేయడం నేర్చుకోవాలి. అంటే వాక్యమును సరిగ్గా దాన్ని మనము విభజించడం మనం నేర్చుకోవాలి. అంటే వాక్యంలో నుండి ఏ విషయాలు మనం నేర్చుకోవాలి, ఏ విషయాలు మనం నేర్చుకోకూడదని దాని గురించి సరిగ్గా మనం వాక్యాన్ని విభజించాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రార్థన విషయానికి వచ్చేసరికి అబ్రహాము ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం నిమిత్తం అబ్రహాం ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుడు విన్నాడా అంటే, అబ్రహాం యొక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విన్నాడు, మనకు తెలుసు. కానీ అబ్రహాం ప్రార్థన చేసిన విధానం ఏదైతే ఉందో అది శ్రేష్టమైనటువంటి విధానమా అంటే ఖచ్చితంగా అది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనలోనే కానీ లేదా నూతన నిబంధనలోనే కానీ మనం చూసుకున్నప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన చాలా వరకు ఆ టైంకి అది బెటరే. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి మనము ఇంకా అబ్రహాము కంటే ఇంకా బెటర్గా మనం ప్రార్థన చేయాలని దేవుడు ఎదురు చూస్తాడు. పాత నిబంధనల భక్తులు ప్రార్థన చేశారు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అబ్రహాము మంచి విశ్వాసం అయినప్పుడు కూడా ఇంకొను అబ్రహాము దగ్గర యాక్చువల్గా బైబిల్ లేదు, ప్రార్థన కూర్చున్నటువంటి ఉపదేశము కానీ ప్రార్థన కూర్చున్న బోధ కానీ అబ్రహాంకి ఆ టైంకి లేదు. కాబట్టి ఆ మూమెంట్కి దేవుడు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణం గురించి మాట్లాడినప్పుడు అబ్రహాంకి ఏదైతే తెలుసో, అబ్రహాం ఎంతవరకైతే ఆత్మీయ విషయాలు అర్థమయ్యిందో, తనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మాత్రమే శ్రేష్టమైన రీతిలో అబ్రహాం ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాం చేసిన ప్రార్థనలో కొన్ని లోటుపాట్లు అన్నప్పుడు అబ్రహాం కంటే మనం బెటర్గా ప్రార్థన చేస్తున్నాం అని నా ఉద్దేశం కాదు, లేదా మనకంటే అబ్రహాము తక్కువవాడు అని కాదు నా ఉద్దేశం. అబ్రహాం యొక్క సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి ఆ టైంకి. ఎందుకంటే ఇప్పుడు మనకంటే బైబిల్ ఉంది, కానీ అబ్రహాం దగ్గర యాక్చువల్గా బైబిలే లేదు. ఒకసారి ఆలోచించండి, అబ్రహాం దగ్గర బైబిల్ లేదు, దేవుని గురించిన జ్ఞానం కూడా అంత సమృద్ధిగా మనకి ఇప్పుడున్నంత పరిపూర్ణముగా అబ్రహాం దగ్గర లేదు. ఏదో ఆయా సందర్భాల్లో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై కొన్ని విషయాలు బయలుపరిస్తే అలా దేవుడు మాట్లాడి వెళ్ళిపోయాడు, అంతే. దేవుడు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఆ మాటలనే జ్ఞాపకం చేసుకుంటూ ముందు నిలుపుకుంటూ విశ్వాసంలో బలపడాల్సిన పరిస్థితి వచ్చింది.
అలాగే అబ్రహాం మనం తక్కువ అంచనా వేస్తున్నాం కదా. అబ్రహాం ఎందుకు మనం గౌరవిస్తామంటే మనకున్నంత అవకాశం అబ్రహాముకు లేనప్పటికి కూడా, మనకున్నంత స్థితి అబ్రహాము లేనప్పటికి కూడా మనకంటే విశ్వాసంలో చాలా బెటర్గా బ్రతికాడు. అందుకు అబ్రహాం మనం గౌరవిస్తాం. కాకపోతే అబ్రహాంకున్నటువంటి అప్పుడుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మనతో పోల్చుకున్నప్పుడు అబ్రహాంకి చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే అబ్రహాము నేర్చుకోలేదని కాదు, అబ్రహాంకి ఇంట్రెస్ట్ లేదని కాదు, అబ్రహాంకి నేర్చుకోవడానికి ఉన్న అవకాశము తక్కువ ఆ టైంకి. మనకిప్పుడు పరిపూర్ణమైనటువంటి వాక్యం మన దగ్గర ఉంది. ఇక బైబిల్ కంటే ఎక్స్ట్రాగా మనం నేర్చుకోవడానికి ఏది మనకి బయట నుండి బైబిల్కి వేరుగా మనకి ఇంకేది అవసరమే లేదు. చెప్పాలంటే బైబిల్ బట్టి మనం ఏం నమ్మాలంటే ఏదైతే దేవుడు విశ్వాసాలకు అవసరమైంది తెలియపరచాలనుకున్నాడో, ఏదైతే విశ్వాసాలు తెలుసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడో, ఒక విశ్వాస పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు తన జీవిత కాలంలో ఆయనకి ఏ మాటలైతే అవసరం అవుతాయో, దేవుని గురించిన జ్ఞానం ఏదైతే అవసరమో విశ్వాసాలు బతకడానికి, అదంతా కూడా పరిపూర్ణంగా ఈ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు ఎంతైతే తెలుసుకోవాలో అదంతా కూడా బైబిల్లో ఉంది. ఇంకా బైబిల్లో ఉన్నది సరిపోదండి, ఇంకా ఎక్స్ట్రాగా దేవుడు ఏదైనా చేసి ఉంటే బాగుండు అని ఇప్పుడు నూతన నిబంధన విశ్వాసులు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా చెప్పాలంటే నూతన నిబంధన కాలం అంటే అపోస్తల కాలంలో జీవించిన విశ్వాసుల కంటే మనం ఇంకా బెటర్ ప్లేసులు ఉన్నాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనకిప్పుడు నూతన నిబంధనలో మనకి పత్రికలు ఉన్నాయి. కానీ అపోస్తల కాలంలో ఎవరైతే తెస్సలోనిక సంఘం, రోమా ప్రాంత సంఘం ఉందో వాళ్ళకి ఇంకా పత్రికలు కూడా వాళ్ళకి లేవు. మనకి ఇప్పుడు అది కూడా మనకు ఉంది. కానీ ఆ టైం వాళ్ళ దగ్గర అంత పరిపూర్ణంగా ప్రతి వాళ్ళ దగ్గర బైబిల్ రూపంలో పౌలు రాసిన పత్రికలు లేవు. ఆ రోజుల్లో రాసి పంపిస్తే పత్రిక ఆ లోకల్ ఉన్నటువంటి విశ్వాసుల చుట్టూ దాన్ని అలా సర్క్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరు చదువుకున్న తర్వాత అది వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ వేరే వాళ్ళు చదువుకుని అర్థం చేసుకునేవాళ్ళు. ఇలాగన మన దగ్గర ఉన్నట్టుగా పర్సనల్గా ప్రతి మనిషికి ఒక బైబిల్ ఉన్నట్లుగా ఆ రోజుల్లో వాళ్ళకి లేదు. సంఘానికి ఒక పత్రిక కూడా చాలా కష్టం ఆ రోజుల్లో. మరి అంటే నూతన నిబంధనలో కూడా వారికి అవకాశం లేదు. మనకంత శ్రేష్టమైనటువంటి అవకాశం దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చాడు. అప్పుడు నూతన నిబంధనలు అపోస్తల టైంలో జీవించిన వాళ్ళకే మనకున్నంత అవకాశం లేదన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. పాత నిబంధన టైంలో అబ్రహాం లాంటి వాళ్ళ టైంలో, మోషే లాంటి వాళ్ళ టైంలో ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళు ఎంత బలహీనమైనటువంటి, అంటే దేవుని ఎక్కువగా తెలుసుకోలేనటువంటి ఒక స్థితిలో ఉంటూ కూడా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు చాలా బెస్ట్గానే వాళ్ళ విశ్వాస జీవితాన్ని వాళ్ళు జీవించారు. శ్రేష్టంగానే వాళ్ళు ఆ టైంకి ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడు కంప్లీట్ బైబిల్ మన దగ్గర ఉంది. దేవుని వచ్చిన జ్ఞానం మన బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. అది మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అర్థం చేసుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని ఇవ్వడానికి, సర్వసత్యం నడిపింపబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఇప్పుడు ఉన్నాడు. ఆయనకి సత్య స్వరూప ఆత్మ అన్న పేరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. ఇదేది అబ్రహాంకి ఆ టైంలో లేదు. కానీ ఇంకొన్న బెస్ట్గా అబ్రహాం ఆ టైంలో ప్రార్థన చేశాడు. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన ఇప్పుడు మనకి ఎగ్జాంపులా అంటే ఖచ్చితంగా అబ్రహాం యొక్క ప్రార్థన మనకి ఇప్పుడు కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ కాదు. పూర్తిగా అసలు అబ్రహాం ప్రార్థన వేస్ట్, నేర్చుకునే ఏం లేదని చెప్పట్లేదు, తప్పుగా అనుకోకండి. అంటే అబ్రహాం యొక్క చేసిన విధానంలో కొన్ని మనము అందులోంచి నేర్చుకోవడానికి అక్కడ లేదు. కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకని వాక్యం సరిగ్గా విభజించమంటున్నాం. ఎందుకని అబ్రహాం ఏమని ప్రార్థన చేశాడు? అబ్రహాం దుమ్మును ధూళిని అని ప్రార్థన చేశాడు. అంటే అబ్రహాం యొక్క ఆలోచన ఏంటంటే ఇంకొకసారి నేను దేవుని ప్రార్థన చేస్తే దేవుడు కోపపడతాడేమో, దేవుని కోపం వస్తుందేమో అని అబ్రహాం ఆ టైంలో అనుకున్నాడు. కానీ నిజంగా ఒక విశ్వాసం మరలా ప్రార్థన చేసి దేవుడు కోపపడతాడా అంటే నూతన నిబంధనలు మన కేసుకి చెప్పారంటే విసుకక నిత్యమో ప్రార్థించండి అన్నారు. అంటే అబ్రహాం ఆ టైంలో చేయాలని ఆశ ఉంది. కానీ ఇలా చేస్తే దేవుడు ఎలా స్పందిస్తాడు అబ్రహాంకి ఆ టైంకి తెలియదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి, తక్కువగా ఫీల్ అయ్యి, ప్రభువా నేను దుమ్మును ధూళిని ఇంకొకసారి నేను ప్రార్థన చేస్తాను, ఇంకొకసారి నేను నీతో మాడతాను అని భయంగా అబ్రహాం ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది చాలామంది తీసుకుని అబ్రహాం అలా ప్రార్థన చేశాడు అనుకొని అబ్రహామే అలా ప్రార్థన చేస్తే అబ్రహాము దుమ్ము ధూళితో అయిపోయాడు, మనం పెంట వరకు వెళ్ళిపోవాలనుకుని చాలామంది అలాగని ప్రార్థన చేస్తారు. అది చాలామంది అది తగ్గించుకోవడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నారు అది. కానీ యాక్చువల్గా ప్రార్థన చేయడానికి ఆ విధానము మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా యేసుక్రీస్తు మీరు ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు పెంట దుమ్ము ధూళి అనుకొని మీరు దేనికి పనికిరానోళ్ళు అనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కోండి అని చెప్పలేదు. ఎక్కడ యేసుక్రీస్తు అలా చెప్పలేదు, పౌలు ఎక్కడ అలా చెప్పలేదు. కానీ చాలామంది బహుశా వాక్యాన్ని బోధించాలని చెప్తారేమో, కానీ ఎక్కడ బైబిల్ యేసుక్రీస్తు ఎక్కడ అలా మనకి చెప్పలేదు. అంటే అప్పుడు అర్థం ఏంటంటే పాత నిబంధనలు కొంతమంది ప్రార్థనలు చేశారు. వాళ్ళకి ఆ టైంకి వాళ్ళు కొన్నటువంటి వాక్య జ్ఞానం బట్టి వారి పరిధిలో, వారి ఆత్మీయ స్థితిలో వారు బెస్ట్గానే చేశారు.
ఇంకొక రకంగా పోల్చుకుంటే వాళ్ళకున్న అవకాశాలు మనకున్న అవకాశాలతో పోల్చుకున్నప్పుడు మనకంటే బెటర్గానే వాళ్ళు చేశారని చెప్పచ్చు. ఎందుకంటే అబ్రహాంకి ప్రార్థన చేయమని దేవుడు చెప్పలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్పాడు. కానీ అబ్రహాం ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో విశ్వాసులకు ఏంటంటే మనం ప్రార్థన చేయన్న తర్వాత కూడా చాలామంది ప్రార్థన చేయరు. చెయ్యండి అని చెప్పినా కూడా చేయము చాలా సందర్భాల్లో. అప్పుడు దాన్ని బట్టి ఆలోచించుకోండి, మనం ఎందుకు ప్రార్థన చేయాలో బైబిల్ మనకుంది. కానీ ప్రార్థన మనం లక్ష్య పెడుతుంటాం. మనం తరచుగా మీరు విసుకకు నిత్యం ప్రార్థన చేసుకుని చెప్పారు, అయినా సరే మనం విసుక్కుంటూ ఉంటాం ప్రార్థన. కానీ అబ్రహాం చూడండి, ఆ రోజు ఆయనకి తరచుగా ప్రార్థన చేయాలని ఉంది, కానీ దేవుడు విసుక్కుంటాడేమో అని అబ్రహాం అనుకున్నాడు. కానీ అబ్రహాం మనసు ఏంటి, నేను ఇంకొన్ని సార్లు చేస్తే బాగుంటుందేమో, ఏదో రకం కార్యం జరిగితే బాగుంది, ఇంకొకసారి నేను ప్రార్థన చేయడం నేను సాహసమే చేస్తాను అనుకున్నాడు అబ్రహాం ఆ టైంలో. కానీ నిజంగా అబ్రహాము తెలుసా, ఒక టైం వస్తే మెస్సే కనుక నూతన నిబంధన టైంలో వస్తే మీరు ఏదైతే నువ్వు చేయడానికి భయపడ్డావో ఎగ్జాక్ట్ అలాగనే ప్రార్థన చేయాలి. ఓ టైం వస్తే యేసుక్రీస్తు చెప్తాడు విషయం, అబ్రహాం కూడా ఆ టైంకి తెలియదు. కానీ అబ్రహాం ఎగ్జాక్ట్ నూతన నిబంధనలు మనకేదైతే క్రీస్తు చెప్పారో అదే అబ్రహాం ఆ చేయాలని ఆశ ఉంది. కాకపోతే ఏంటంటే మరలా నేను తిరిగి పద్దాక దేవుని ప్రార్థన చేసి, ప్రభు నాకు కొంచెం ఇది చేసి పెట్టవా, అది చేసి పెట్టవా అని అడిగితే దేవుడు కోపం వస్తుందని అబ్రహాం అనుకున్నాడు. అలాగని దేవుడు కోపపడతాడా? అబ్రహాం ప్రార్థన బట్టి మనం కూడా దేవుడు కోపపడతాడు మనం ప్రార్థన చేస్తే అని అనుకుంటే భయంగా ప్రార్థన చేయాలని చెప్తున్నారా? లేదు. నూతన మనకేం చెప్తుంది, మీరు ధైర్యంగా ప్రార్థన చేయండి బైబిల్ చెప్తుంది. కృపాసంతో ధైర్యంగా చేయాలని అంటాం. అంటే అర్థం అంటే చూడండి, దాంట్లో ఆలోచించండి, ఏదైతే బైబిల్ మనకు చేయమని చెప్తుందో అది చేయడానికి అబ్రహాం కరస్ భయం వేసింది. ఎందుకంటే అబ్రహాం విశ్వాసం తక్కువ అని కాదు, అబ్రహాంకి ఆ టైంకి ప్రార్థన దేవుడు ఎలా స్పందిస్తాడు అబ్రహాంకి తెలియదు. దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు ప్రార్థనకి గురించి అబ్రహాము తెలియదు. కాబట్టి అబ్రహాం అలాగ ప్రార్థన చేశాడు. కాబట్టి ఒక క్రిస్టియన్గా నూతన నిబంధన విశ్వాసగా ప్రార్థన చేయడం మనకంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా నూతన నిబంధనలో బైబిల్ మనకు ఉన్నాయి. పాత నిబంధనలు కొన్ని నేర్చుకోవచ్చు, కానీ అలా ప్రతి విధానం మాత్రం ప్రతిదీ మనం అలవాటు చేసుకోవాలని కాదు. అబ్రహాం చేసిన ప్రార్థనలు కూడా మంచి విషయాలు ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. కానీ ప్రతిదీ పాత నిబంధన మనం నేర్చుకోవడానికి వీలు లేదు. అందుకంటే చూడండి, అబ్రహాం ప్రార్థనలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు. మోషే ప్రార్థన చాలా విషయాలు నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు. ఇంకా ఇర్మియా, ఏలియా, వీళ్ళందరూ ప్రార్థనలో కొన్ని విషయాలు నేర్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను అంటాను, క్రిస్టియన్గా నువ్వు ప్రార్థన ఎలా చేయాలి ఎగ్జాక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రము ఎక్కువ శాతం నూతన నిబంధనకి వెళ్ళాలి. లేదంటే యేసుక్రీస్తు బోధించిన బోధనకి వెళ్తే ప్రార్థన ఎలా చేయాలో పర్ఫెక్ట్గా మనకి తెలుస్తుంది. అలా క్రిస్టియన్ ఎలా ప్రార్థించాడు యేసుక్రీస్తు చెప్తున్నారు. చూడండి, ఆయన అంటున్నారు ఇక్కడ చూడండి, ఇక్కడ లాజరు చనిపోయి 4 రోజులు అయిన తర్వాత యేసుక్రీస్తు తీరానికి వెళ్ళారు. యేసుక్రీస్తు కావాలని లేట్ చేశారు, అప్పటికి 4 రోజులు అయిపోయింది, ఆ రాయిని దొరిలించండి అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు వాసన కూడా వస్తుంది, నువ్వేమో రాయి దొరిలించమంటున్నావు అని వాళ్ళందరూ కూడా ఆలోచనలు పడ్డప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఆయన జన సమూహమునకు వినబడేటట్లుగా ఆయన ప్రార్థన చేశారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎందుకు అలా ప్రార్థన చేశారు అంటే యేసుక్రీస్తు ప్రార్థన అందరూ గొప్పగా చెప్పుకోవాలని కాదు, మనుషులు కొంతమంది కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళకి వినబడేటట్లుగా ప్రార్థన చేశారు. అందుకే అక్కడ అన్నారు చూడండి, నేను నువ్వు ఎల్లప్పుడు నా మనం వినుచున్నది నీకు స్తోత్రాలు అని మాట్లాడుతూ అక్కడ ఏమన్నానంటే, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను నాకేదో డౌట్ ఉంది కాబట్టి అని కాదు, వీళ్ళ కోసం చెప్తున్నాను, వీళ్ళకు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను అన్నారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళ విషయం గ్రహించాలి, వాళ్ళే గ్రహించాలంటే ఇప్పుడు మనం ఎంత గ్రహించాలో ఒకసారి ఆలోచించండి. ఆ మాటలో ఎంత అర్థం ఉంది అంటే ఏదో ఊరిన ప్రార్థన చేయడం కోసం చేయలేదు, ఆయన చేసిన ప్రార్థన చూసి విశ్వాసం మనం కొన్ని విషయాలు గ్రహించాలని క్రీస్తు ఆ రోజున అందరికీ వినబడేటట్లుగా పబ్లిక్ ప్లేస్లో ఆయన ప్రార్థన చేశారు. నార్మల్గా వేసుకుని పబ్లిక్ ప్లేస్లో ప్రార్థన చేయరు. నార్మల్గా ఇప్పుడు ఉదయాన్నే మనుషులు దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ ఇక్కడ మాత్రము మనుషులకు వినబడాలని ఆయన ఈ మాటలు చెప్పినట్లు బైబిల్లో ఆయనే చెప్తున్నారు. ఇక్కడ ఎందుకని ఏమైనా ప్రార్థన చేస్తున్నారు చూడండి, అక్కడ మనం చూస్తే ఆయన అంటున్నారు చూడండి, 41:2 తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా మనవి వినినందున నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అక్కడ చూడండి, ప్రార్థన చేస్తూనే కృతజ్ఞతలు కూడా చెల్లించారు. నూతన నిబంధన విశ్వాసం ఎలా ప్రార్థన చేయాలి, విశ్వాసం ఎలా ప్రార్థన చేయాలంటే అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు, బెస్ట్గా ప్రార్థన చేసే విధానం యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆయన అంటున్నారు, ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థనతో పాటుగా దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించేస్తాం. ప్రార్థనతో పాటే ప్రార్థన చేసిన తర్వాత జవాబు వచ్చిన తర్వాత అప్పుడు కృతజ్ఞతలు చెల్లించడం కాదు, ప్రార్థన చేస్తూనే కృతజ్ఞతలు కూడా చెల్లించేస్తున్నారు. ఎందుకనంటే ఆయన ప్రార్థన పట్ల ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి. ఆ నెక్స్ట్ వచ్చంలో ఆయన మరలా మాడుతూ అంటున్నారు, నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. చూసారా ఎలాగండి యేసుకి అలా ఎందుకు ప్రార్థన చేశారు? ప్రార్థనతో పాటుగా కృతజ్ఞత కూడా చెల్లించడం అవసరమా? విశ్వాసి జవాబు వచ్చాక చెల్లిస్తాం, థ్యాంక్స్ ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెప్తాం. ప్రార్థనతో పాటుగా చెల్లించాలంటే నూతన నిబంధనలో విశ్వాసి ప్రార్థన చేసేటప్పుడు
ఇది జస్ట్ ఇక్కడ ఒక్కచోట మాత్రం వేసుకొని ఇలా ప్రార్థన చేశారని కాదు. యాక్చువల్గా ప్రార్థన చేసేటప్పుడే మనం విశ్వాసంగా కృతజ్ఞతలు కూడా చెల్లిస్తూ ప్రార్థన చేయాలనే నూతన నిబంధన బైబిల్ మనకు చెప్తుంది. నూతన నిబంధన కాలం నుంచి విశ్వాసాలకు ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఎలా నేర్పిస్తుందంటే నువ్వు ప్రార్థన చెయ్యు, తర్వాత జవాబు వచ్చిందో థ్యాంక్స్ చెప్పు అంటలేదు. నువ్వు ప్రార్థన చేస్తూనే కృతజ్ఞతలు కూడా అదే టైంలో చెప్పేసాయి నువ్వు. అందుకే చూడండి, ఒక 2-3 వచనాలు చూద్దాం. చూడండి, ఇక్కడ మాత్రమే కాదు, ఈవెన్ పౌలు కూడా అలాగే అంటారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒక 2-3 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ, ఇక్కడ గమనించండి, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. చూసారా, ఇక్కడ కూడా పౌలు ఇక్కడ మాట ఏం చెప్తారంటే, మీరు దేని గురించి చింతపడద్దు, మీరు దేని గురించి వర్రీ అవ్వద్దు, కానీ మీ ప్రార్థన విన్నపాలు ఏవైతే ఉన్నాయో, మీ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి తెలియజేయండి. మీరు చింతపడడం మానేసి, వర్రడం మానేసి తెలియజేయండి అంటూ వెంటనే అంటున్నాడు. దాంతోపాటుగా మీ విన్నపాలు తెలుపుతూనే దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పేసేయండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఏంటంటే మనం ఎలా అసలు ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడని నమ్మడమే మనకి చాలా సందర్భాల్లో కష్టం మనకి. కానీ ఎంత కాన్ఫిడెన్స్తో పౌలు మనం ప్రార్థన చేయొచ్చు విశ్వాసంగా అని చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చిన తర్వాత దేవుడు కార్యం చేసిన థ్యాంక్స్ కాదు, నీకెంత నమ్మకం ఉండాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే ఎలాగో దేవుడు చేసేస్తాడు కాబట్టి నువ్వు అడుగుతున్నప్పుడే థ్యాంక్స్ కూడా చెప్పేసాయి అంటున్నాడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పేసాయి. ఎందుకని అంటే ఇప్పుడు జస్ట్ థ్యాంక్స్ అంటే ఒక ఫార్మాలిటీనా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభా నువ్వు మన వాళ్ళకిస్తా కాబట్టి నీకు థ్యాంక్స్ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని జస్ట్ ఫార్మాలిటీగా ఇలా చేయమని కాబట్టి చేయడమా? అంటే ఇది జస్ట్ అలా చేయమన్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావని కాదు. ఎందుకు చేస్తున్నావో అర్థం చేసుకోవాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలో అర్థం చేసుకుని అప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పంటున్నాడు, కృతజ్ఞతలు అప్పుడు చెప్పంటున్నాడు. ఎందుకని ప్రార్థన చేస్తూ నీ అవసరతలు చెప్తున్నప్పుడే థ్యాంక్స్ ఎందుకు చెప్తామంటే దేవుడు ఎంత ఖచ్చితంగా ఇస్తాడనేటువంటి నమ్మకము విశ్వాసం మనకుందంటే, మాట ఇచ్చినటువంటి దేవుడు అడుగు ప్రతివానికి ఇస్తానని చెప్పినటువంటి దేవుని మీద మనకి ఎంత నమ్మకం ఉందంటే ఆయన ఇచ్చే వరకు మనం వెయిట్ చేయట్లేదు థ్యాంక్స్ చెప్పడానికి. మనం అడుగుతున్నప్పుడే థ్యాంక్స్ చెప్పేస్తున్నాం. ఇంకొక వాక్య భాగం కూడా చూద్దాం. చూడండి ఒకసారి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చూసారు, ఇక్కడ కూడా మరలా పౌలేదే మాడుతున్నాడు. ఇక్కడ కూడా మరలా పౌలేమంటున్నాడు, మీరు ప్రార్థనలు చేయండి, మీరు యాచనలు చేయండి, మీరు దేవుని అడుగుతున్నప్పుడే కృతజ్ఞతలు కూడా మీరు చెల్లించండి. ఒక్కచోట యేసుక్రీస్తు మాత్రమే అలాగ ప్రార్థన చేశారని కాదు, ఈవెన్ పౌలు కూడా అలాగనే ప్రార్థన చేశాడు. అలాగనే మీరు కూడా ప్రార్థన చేయండి చెప్తున్నాడు. ఎందుకు మనం థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? జస్ట్ ఫార్మాలిటీనా? ప్రార్థన చేస్తే మీరు థ్యాంక్స్ కూడా చెప్పేసి అన్నది ఫార్మాలిటీనా? జస్ట్ అసలు ఆలోచించండి. ఇది నిజం కనుక జస్ట్ బైబిల్లో ఉంది కాబట్టి మీ విన్నపాలతో పాటుగా మీరు కృతజ్ఞతలు కూడా తెలియజేసింది అని బైబిల్ ఉంది కాబట్టి అని చెప్పేసి జస్ట్ నువ్వు నేను ఊరిని ప్రార్థన చేస్తూ మనం ఈ పౌలు చెప్పాడు కాబట్టి మనం కూడా కృతజ్ఞతలు చెల్లించేస్తాం అనుకోండి. హృదయంలో విశ్వాసం లేనప్పుడు దానివల్ల నువ్వు చెప్పడం వల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ లేదు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నారని కాదు. వీళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి నమ్మకం. అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇక్కడ గమనించండి, ప్రార్థన కొన్నిసార్లు మనకి ఎందుకు ఆలస్యం అవుతుంది కూడా మనం ఆలోచించాలి. మనం థ్యాంక్స్ చెప్పడం మనకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? కార్యం జరగకుండానే, కార్యం చూడకుండా కూడా మనం కృతజ్ఞత భావం మనకి ఎందుకు రాదు? కార్యం జరిగే వరకు మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పే విషయంలో, కృతజ్ఞత చూపించే విషయంలో వెయిట్ చేస్తాము అంటే చాలా సందర్భాలు ఏంటంటే జరుగుతుందో లేదో అనేటువంటి డౌట్ మనకి. కానీ చెప్తాను చూడండి, ప్రార్థన మీద మనకి ఎంత నమ్మకం ఉండాలంటే చెప్తాను, ఇలాగ ప్రార్థన చేయాలంటే ప్రార్థన ఎంత నమ్మకం ఉండాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇచ్చేటువంటి ఆయనలో ఎటువంటి ప్రాబ్లం యాక్చువల్గా లేదు. ఇచ్చేటువంటి ఆయనలో మన ప్రార్థన ఆలకించేటువంటి ఆయనలో ఎటువంటి ప్రాబ్లం అసలు లేనే లేదు. ఒకరు ఎప్పుడైనా సరే ప్రార్థనకి జవాబు రాకపోయినా, ప్రార్థనకి కార్యం ఆలస్యమైనా గుర్తుపెట్టుకోండి, అది మనమేవో కొన్ని విషయాలు మార్చుకోవాలి, మనం ఇంకా బెటర్గా బహుశా ప్రార్థన చేయాలి, లేదా మనమే ఇంకా విశ్వాసంలో కంటిన్యూ అవ్వాలి తప్ప ఇచ్చేటువంటి ఆయనలో ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా ఒక్కసారి కూడా ఆయన వైపున ప్రాబ్లం ఉండనే ఉండదు. అది మనం ఇప్పుడు మైండ్లో సెటిల్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అంటారు, ఏమంటారంటే నేను ప్రార్థన చేశానండి కానీ దేవుడు ఎందుకో చేయలేదండి అంటాం.
చాలామంది అదేంటంటే క్రిస్టియానిటీలో అది చాలా కామన్ అయిపోయింది. మేము ప్రార్థన చేసామండి, మేము ఉపవాసం ఉన్నామండి, కానీ దేవుడు ఎందుకో చేయలేదండి. అంటే మనం ఒక రకంగా ఎలా మారుతామంటే అసలు మనం అంతా బాగానే చేసామండి, కానీ దేవుడు ఎందుకు ఆయన చెప్పినట్టు చేయలేదు. ఆయన ఎలా చేస్తానంటే నేను అలాగే చేశాను, కానీ ఆయన చెప్పింది ఆయన చేయలేదండి అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. అందుకంటే అసలు ప్రార్థన కోసం ఎంత ఖచ్చితంగా నిశ్చయిత మనకు ఉండాలంటే, ఎంత రూఢిగా మనం నమ్మాల్సి ఉందంటే, ఇచ్చేటువంటి ఆయనలో ప్రార్థన ఆలకించిన ఆయనలో ఏ ప్రాబ్లం ఉండదు. అది ముందు మనం సెటిల్ చేసుకోవాలి మైండ్లో. ఇచ్చేటువంటి ఆయనలో ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ప్రార్థన చేస్తారు అప్పుడు జవాబు రాలేదంటే మనం ఏదో కొన్ని మార్చుకోవాలి, మనం ఏదో కొన్ని సరి చేసుకోవాలి. బస్ మన మీద విశ్వాసంలో బలపడాలి. లేదా ప్రార్థన చేసిన విశ్వాసంలోతో ప్రార్థన చేస్తాం, కానీ బహుశా ప్రార్థన చేసి ఆమె అన్న తర్వాత బహుశా మన విశ్వాసంలో కంటిన్యూ అవ్వలేదేమో. అందుకని కొన్నిసార్లు జవాబు రాదు. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన జవాబు రానప్పుడు దేవుడు ఎందుకో చేయట్లేదు అంటాను కాదు, నేను ఎక్కడ సరిగ్గా చేయలేదు, నేను ఎక్కడ బహుశా నేను తప్పిపోయాననేటువంటిది ఆలోచించాలి. కానీ దేవుడు ఎందుకో చేయట్లేదండి అనడానికి వీలైతే లేదు. అంత ఖచ్చితమైన నిశ్చయత ఒక విశ్వాసకు ఉండాలి. ప్రార్థన విషయానికి వచ్చేసరికి దేవుడు ఖచ్చితంగా 100% మన ప్రార్థన ఆలకించేటువంటి వాడు. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడే మీరు కృతజ్ఞతలు కూడా చెప్పేసేయండి. అంటే అర్థం ఏంటంటే, బేసిక్గా అక్కడ అర్థం ఏంటంటే, నువ్వు ఒక రకంగా థ్యాంక్స్ కూడా ఎందుకు చెప్తున్నావంటే నా విశ్వాసాన్ని కనపరుస్తున్నాను. జస్ట్ ఆలోచించి మనం మనకి ఏదన్నా ఒక సహాయం అవసరమయ్యి వ్యక్తిని మన ఫోన్లో నాకు హెల్ప్ కావాలని అడిగామనుకోండి, ఆ వ్యక్తి చేస్తాను చెప్పాడు అనుకోండి, నిజంగా చేస్తాను కూడా వెంటనే మనం ఆటోమేటిక్ థ్యాంక్స్ కూడా చెప్పేస్తాం మనం ఫోన్లోని చేయకుండా కూడా. ఎందుకని ఆ వ్యక్తి చేస్తానని ఖచ్చితంగా చేస్తాడు, నమ్మకం మనకు ఉంది కాబట్టి ముందే థ్యాంక్స్ కూడా మనం చెప్పేస్తున్నాం. నిజంగా వ్యక్తిని నమ్ముకుంటే ముందుగానే చెప్పేస్తాం, చేసే వరకు చూడడం, చేయకముందే చెప్పేస్తాం. అప్పుడు మనుషుల మీద మనకు అంత అవగాహన మనకు ఉన్నప్పుడు అప్పుడు దేవుని మీద ఇంకంత విశ్వాసం, ఎంత నమ్మకం మనకు ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఓ మనిషి చేస్తాను చెప్పగానే మనం థ్యాంక్స్ అంటాం, కానీ దేని దగ్గరికి వస్తే మాత్రము మనం ప్రార్థన చేస్తున్నది మనకి ఎందుకో కానీ ఆ కృతజ్ఞత భావం అంటే మనకు పెద్దగా రాదు మనకి. ఎందుకంటే ఎక్కడో అపనమ్మకం మనకి, జరుగుతుందో లేదో అని. అప్పుడంటే జరుగుతుందో లేదని డౌట్ నీకు ఉన్నప్పుడు నేను అంటాను, నువ్వు ఇంకా బెటర్గా నువ్వు ఇంకా ప్రార్థన గురించినటువంటి జ్ఞానం నేర్చుకో, విశ్వాసంలో బలపడి ఇంకా బెటర్గా ప్రార్థించడం మనం యాక్చువల్గా నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ యాక్చువల్ వాళ్ళందరూ కూడా అలాగనే ప్రార్థన చేశారు. బైబిల్ భక్తులందరూ అలాగనే ప్రార్థన చేశారు. ఈవెన్ యేసుక్రీస్తు సైతం ఎగ్జాక్ట్ అలాగనే ప్రార్థన చేశారు. ఇంకా లాజర్ బయట రాకముందే నువ్వు ఎల్లప్పుడూ మన వినిచోంది నీకు స్తోత్రములు అన్నారు యేసుక్రీస్తు. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే, ఎంతకైనా మనము ప్రార్థన పట్ల నమ్మకం మనకి ఏర్పడాలంటే దేవుడు అడుగు ప్రతివానికి ఇస్తానని కాబట్టి, ఆయన ఖచ్చితంగా చేసేటువంటి వాడు కాబట్టి, ఎలాగో జరిగిపోతున్న విషయం మనకు తెలుసు కాబట్టి దేని మనం ముందుగానే థ్యాంక్స్ చెప్పేస్తున్నాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మాత్రం కానీ కృతజ్ఞత పూర్వకంగా విన్నపాలు దేవుని తెలియజేయని అంటారు. అంటే అర్థం ఏంటంటే, కృతజ్ఞత అంటే జస్ట్ అప్పుడు మాత్రమే థ్యాంక్స్ చెప్పేసి కృతజ్ఞత చెప్పేసి అక్కడ తాపేయడం కాదు. అది మనం అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, తెలుసా. అంటే అర్థం ఏంటి, దేవుడు చేస్తాడంటే కృతజ్ఞత భావం కూడా పొందుకునే వరకు కూడా కంటిన్యూ అవ్వాలంటాను. ప్రార్థనలో మాత్రం థ్యాంక్స్ చెప్పేసి కృతజ్ఞత తెలియజేసి ఆపేమని కాదు అర్థం. కార్యం జరిగే వరకు మనం ఆ మెంటాలిటీతో ఆ స్థితిలో మెయింటైన్ అవ్వాలి. ఎందుకు తెలుసా, ఎందుకు అలా మెయింటైన్ అవ్వడం అవసరం, ఎందుకు కృతజ్ఞత భావం ఇంకా కంటిన్యూ అవ్వాలని చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే కార్యం ఆలస్యం అవుతున్నప్పుడు సాతానుడు కొన్నిసార్లు మన విశ్వాసం పైన దాడి చేస్తాడు, అపనమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తాడు, సందేహం ఖచ్చితంగా మన మైండ్లోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాం, యాక్చువల్గా నిజంగా అలాంటి సందేహాలు మన మైండ్లో వస్తుంటే ఏం చేయాలంటే, అప్పుడు దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి, ఎలాగో ఖచ్చితంగా ఇచ్చేటువంటి వాడు కాబట్టి వాటిని మళ్ళీ మనం థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని బైబిల్లో చాలా సందర్భంలో కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు తెలియజేసేయండి అంటే మీ అవసరాలతో పాటు థ్యాంక్స్ కూడా చెప్పేసేయండి. ఎందుకని పౌలు ఎందుకు అలా నేర్పుతున్నాడు నూతన మంది విశ్వాసాలకి, యేసుక్రీస్తు ఎందుకని అలాగ ప్రార్థన చేశారు. సరే, పౌలు ఎందుకు నేర్పుతున్నా పక్కన పెట్టద్దాం. అసలు యేసుక్రీస్తు ఎందుకు అలా ప్రార్థన చేశారు? ఎందుకు అలా ప్రార్థన చేశారంటే అలా చేయాలని ఎవరో యేసుక్రీస్తు చెప్పారు కాబట్టి అలా చేశారని కాదు. అదేంటంటే, ఎలాగైనా సరే లాజరు చనిపోయి 4 రోజులు అయింది, కానీ ఖచ్చితంగా లాజరు బ్రతుకుతాడు. ఎందుకని లాజరు బ్రతుకు నమ్మకం ఎలా ఉంది యేసుక్రీస్తుకి అంటే, ముందే నాకు చూసారా, ఆయన ఆల్రెడీ అది మరణకర రోగం వచ్చినప్పుడు అది మరణం గురించి వచ్చినటువంటి కాదు, లాజరు చచ్చిపోడు, మనం వెళ్తాం ఖచ్చితంగా లాజరు తిరిగి బ్రతుకుతాడు ముందే శిష్యులు చెప్పేశారు. ఇది మరణమున కూడా వచ్చినటువంటి వ్యాధి కాదని యేసుక్రీస్తు ముందే చెప్పేశారు. సో కాబట్టి దానికి అప్పటి నుంచే కాన్ఫిడెన్స్ అది ఏమనంటే, ఖచ్చితంగా లాజరు చచ్చిపోయి పాతి పెట్టబడి కుళ్ళిపోడు, ఖచ్చితంగా తిరిగి బ్రతుకుతాడు అన్న నమ్మకం యేసుక్రీస్తు ముందే ఉంది. ఆ నమ్మకమే ఆయన దేవుని అడగక మునిపే, లాజరు సమాధిలో నుండి బయటకు రావడానికి మునిపే దేవునికి కృతజ్ఞతలు కూడా చెప్పేశాడు. ఎందుకంటే ఎలాగో జరిపోదని విషయం ఆయనకి తెలుసు కాబట్టి యేసుక్రీస్తు థ్యాంక్స్ చెప్పేశారు.
ఇప్పుడు అది మన ప్రార్థనకి ఎగ్జాంపుల్. అందుకనేమో పౌలు కూడా అదే మన ప్రార్థనకి అందుకనేమో పౌలు కూడా అదే నేర్చుకున్నాడేమో. అందుకని పౌలు కూడా కృతజ్ఞతాపూర్వకమైన విన్నపాలు తెలియజేయండి అని ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు, వీళ్ళందరికీ చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడంటే మన దేవుడు ఆల్రెడీ ప్రార్థన ఆలకించేటువంటి వాడు కదా. అందుకని మనం వర్రవలసిన పని లేదు. అందుకని మనం ప్రార్థనతో పాటు థ్యాంక్స్ చెప్పేస్తాం. అంటే ఏంటంటే ఎంత నమ్మకం అంటే మన అవసరాలు చెప్తూనే మనం ఆ టెన్షన్స్లో ఉండి మన అవసరాలు తీరతాయని భయంతో మనం ఉండట్లేదు. ప్రార్థనలు మనకి ఎంత నమ్మకము, ప్రార్థనలు మనకి ఎంత ధైర్యం అంటే ఆ ప్రార్థనలో దేవుని అడుగుతూ ఉంటుండగానే ఆయన మీద మనకున్న నమ్మకాన్ని బట్టి అడుగుతున్నప్పుడు ఆ భారం కూడా పోయి వెంటనే థ్యాంక్స్ కూడా మనం చెప్పేస్తాం. అంత నమ్మకం దేవుని మీద మనకి, మన ప్రార్థనని ఆలకిస్తాడని. ఆలోచించండి, ప్రతి విశ్వాసి కనుక విశ్వాసము ఆ కాన్ఫిడెన్స్లో కనుక ఆ లెవెల్లో కనుక ఒక విశ్వాసం ఉంటే ప్రార్థన ఎంత ధైర్యంగా చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఎంత నెమ్మది వస్తుంది మనకి ప్రార్థన చేసిన తర్వాత. హృదయంలో అంత నెమ్మది మనం పొందుకుంటాం. చాలా సందర్భంలో ప్రార్థన చేసిన కూడా మనం ఇంకా అదే డిస్టర్బెన్స్లో మనం మెయింటైన్ అవుతున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా అదే చింత మనలో ప్రార్థన చేసి కూడా ఉంటుందంటే అర్థం ఏంటంటే నీకు ఇంకా నీ ప్రార్థనలు ఆలకించినటువంటి నమ్మకం ఇంకా పరిపూర్ణంగా నీకు రాలేదని అర్థం. దేవుడు ఖచ్చితంగా వినేసాడు, నీ ప్రార్థన జవాబిస్తాడని నమ్మకం ఇంకా పరిపూర్ణంగా నీకు లేదని అర్థం. ఎందుకంటే మనిషి మనం సపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళని చేస్తానని చెప్పిన తర్వాత అమ్మాయి చేస్తానని చెప్పేసి మనం భారం పోదు కదా. అతను కాల్ చేసినప్పుడు మనం అతను హెల్ప్ చేయమని అడిగేంత వరకు కూడా మనకు టెన్షన్ ఉంటుంది. కానీ నిజంగా అవతల వ్యక్తి కనుక జెన్యూన్ అయ్యి ఉండి నిజంగా హెల్ప్ చేసేటువంటి యాటిట్యూడ్ కనుక మనిషికుంటే నేను చేస్తాను వ్యక్తి చెప్పిన తర్వాత ఖచ్చితంగా మనం వెంటనే భారం అంతా పోద్ది. ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కానీ భారం, ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి ఖచ్చితంగా చేసే చేరుతాడు. ఎంతో కొంత నమ్మకం ఉంది, అతను ఎంతమంది చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు నమ్మకం మనకు ఉంటుంది. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భారం మనకి పోతుంది. నేను చేస్తానులే, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, వర్రీ అవుతాను వ్యక్తి చెప్పేశాడంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వకముందే మనకి భారం కూడా పోతుంది. ఎందుకన్నా వ్యక్తి మీద మనకున్న ఆ నమ్మకాన్ని బట్టి. ప్రాబ్లం అంటే మనిషినే మనం అంతలా నమ్ముతున్నప్పుడు అసలు బైబిల్ చెప్తున్న మాట అంటే మనిషిని అసలు నమ్మద్దని బైబిల్ చెప్తుంది. కానీ మనిషి కనుక నేను చేస్తానంటే ఎంతో కొంత ధైర్యం, బలం మనకు వచ్చేస్తుంది కదా. అప్పుడు అలాంటప్పుడు దేవుడు అడుగు ప్రతివానికి ఇస్తాను చెప్పిన తర్వాత, వెతుకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడతాని చెప్పేసిన తర్వాత ఇంకా మనం కనుక ప్రార్థన చేసి ఇంకా మనం చింతపడుతుంటే అర్థం ఏంటంటే మనకు దేవుడి మీద పరిపూర్ణ నమ్మకం మనకి ఇంకా రాలేదని అర్థం. అది ప్రాబ్లం. వెంటనే చూడండి, అందుకని ఇది నమ్మడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వింటాడులే అనేటువంటి నిశ్చయత ధైర్యం మనకు వచ్చేస్తుందా ఆలోచించుకోవాలి. ఆ నిశ్చయత వచ్చేంత స్థాయిలో మనం ప్రార్థన చేయాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, నూతన నిబంధన విశ్వాసకి స్పెసిఫిక్గా అయితే. అందుకని ప్రార్థన గురించి మాట్లాడుతున్న ప్రతిసారి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి. ఎందుకు అలా ఉంటుందంటే మనకి దేవుని మీద అంత నమ్మకం. పౌలు ఆ మాట రాసినప్పుడు తిమోతికి రాసిన ఎవరికి రాసినా సరే నమ్మకం ఏంటంటే దేవుడు ఎలాగైనా మన ప్రార్థన ఎలాగో వింటాడు కదా. కాబట్టి ఎలాగో విని ఆలకించి జవాబు ఇచ్చేటువంటి ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఎలాగో దయచేస్తాడు. అప్పుడు ఆయన ఇచ్చే వరకు నువ్వు ఎందుకు ఆగలి, ముందే థ్యాంక్స్ చెప్పచ్చు కదా ఆయనకి. అప్పుడు వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఆ కృతజ్ఞత అనేటువంటి దాంట్లో అంత కాన్ఫిడెన్స్ ఉంది మనకి, అంత విశ్వాసం ఉంది ఆయన మీద మనకి. అలా విశ్వాసం ఉంటేనే మనం థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత తెలియజేస్తాం. అప్పుడు మాత్రమే ఆ కృతజ్ఞతకి విలువ ఉంటుంది. ఊటినేదో బైబిల్లో ఉంది కదా, చెప్పాలి కదా అని చెప్పేద్దాంలే అని చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు. అలా ఊరినే ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చెప్పన్నారు కదా, చెప్పండి అని కాదు, అది నమ్మకార్థం అయిపోద్ది, దానివల్ల యూజ్ లేదు. సరే, ఒక నిజంగా నువ్వు కృతజ్ఞత కూడా తెలియజేసావు ప్రార్థన చేసిన తర్వాత, మరి నువ్వు తర్వాత చింతపడ్డం మానేసావా? అదే మనకు టెస్ట్. సరే, చాలామంది ప్రార్థనలు చేసినప్పుడు ఇలా కూడా చేస్తారు. ప్రార్థన చేస్తూ దేవుని అడిగిన తర్వాత పొందిన నమ్ముతున్నామంటామో కృతజ్ఞత కూడా తెలియజేస్తాం మనం. అంటే సరే, నువ్వు ఓకే తెలియజేస్తావు, మంచిదే, బైబిల్లో ఉంది, నువ్వు చేసావు. కానీ ఆమె అన్న తర్వాత నువ్వు ధైర్యం ఉందా? చింతపడ్డం మానేసావా? ధైర్యం వచ్చిందా? నిశ్చయత వచ్చిందా? కాన్ఫిడెన్స్ ఉందా? ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దులని నిశ్చయత ఉందా? అది ఉంటే నువ్వు నిజంగానే కృతజ్ఞత చెప్పావని అర్థం. కానీ నువ్వు చెప్పిన తర్వాత కూడా ఇంకను అలాగే టెన్షన్ పడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు నిజంగా కృతజ్ఞత చెప్పలేదని అర్థం. అప్పుడు ఎందుకు చెప్పలేదండి అంటే కారణం ఏంటంటే నువ్వు చెప్పావు కానీ అది దేవుడు నిజంగా విన్నాడు, నిజంగా దయచేస్తాడు, నమ్మకాన్ని బట్టి నువ్వు చెప్పినటువంటిది అయితే కాదు. జస్ట్ ఫార్మాలిటీ. క్రిస్టియానిటీలో అలా ఫార్మాలిటీగా మనం బోల్డ్ చేసేయచ్చు. పాటలు పాడడమే కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, చేయమని బైబిల్ ఉంది కాబట్టి చేసేస్తూ ఉంటాం. కానీ మనస్ఫూర్తిగా దాన్ని చేయం. కానీ మనస్ఫూర్తిగా చేయనప్పుడు దానివల్ల నీకు ప్రతిఫలమే ఉండదు. క్రిస్టియన్లో గొప్ప విషయం ఏంటంటే నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే దానికి 100% ప్రతిఫలం ఉంటుంది మనస్ఫూర్తిగా చేస్తే. కానీ అందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే నువ్వు మనస్ఫూర్తిగా చేయకపోతే నువ్వు జస్ట్ బ్రహ్మాండంగా
క్రియలను బ్రహ్మాండంగా చేస్తావు, కానీ మనసు పెట్టి చేయలేదనుకో, అంటే ఆత్మలోని చేయలేదనుకో, దానివల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. అది ప్రాబ్లం. కృతజ్ఞత కూడా అంతే. అందుకని మనం ఎంత నమ్మకం మనకి దేని మీద మనకు ఉండాలి అంటే, ఒకవేళ మనకు అంత నమ్మకం లేకపోతే ఏం చేయాలి? విశ్వాసంలో బలపడడం నేర్చుకోవాలి, వాక్యం వినడం నేర్చుకోవాలి. విశ్వాసంలో కొనసాగటానికి అవసరం ఏంటంటే మాటలు మనం వినడం చాలా ఇంపార్టెంట్. ఊరికి ఏదో థ్యాంక్స్ చెప్పడంలో యూజే ఉండదు. కానీ మన ప్రార్థన ఏ స్థాయిలో చేసే అవకాశం ఒక విశ్వాసకి నూతన నిబంధనలు ఉందంటే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ చింతను విడిచిపెట్టేసే అంత స్థితిలో నువ్వు ప్రార్థన చెయ్యొచ్చు అని బైబిల్ మనకి బోధిస్తుంది, నేర్పిస్తుంది. ఒకసారి ఆలోచన, నిజంగా పౌలులా కనుక మనం కూడా అంత విశ్వాసంలో ఉండే ప్రార్థన చేసి దేవుని థ్యాంక్స్ చెప్పేశాక మనం కూడా ధైర్యంగా ఉంటే, నిజంగా ఒకసారి ఆలోచించి, నిజంగా అసలు ఆ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంత కాన్ఫిడెన్స్ మనకుంటే. కానీ మనం అడగగానే వెంటనే కార్యాలు జరిగిపోతే జరగవు. ఎందుకంటే విశ్వాసం అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జరిగిపోయేటువంటి కార్యం కాదు. విశ్వాసం అంటే ఒక లైఫ్ స్టైల్. అది అంటే అర్థం ఏంటి, కొన్నిసార్లు నువ్వు దాన్ని విశ్వాసంలో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారికి ఏదో చేసేసి ప్రార్థన చేసిన విశ్వాసం ఉంచేసి వదిలేసేది కాదు. నువ్వు తరచుగా వింటూ ఉండాలి మరలా వాక్యం, తరచుగా విశ్వాసం మెయింటైన్ అవుతూ ఉండాలి, తరచుగా దేవుని కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఆ మైండ్ సెట్తో మనం మెయింటైన్ అవుతూ ఉండాలి. అది విశ్వాస విధానం అది. అందుకని ప్రార్థన చేసినప్పుడు మాత్రం విశ్వాసం మనం మాట్లాడలేదు. కొన్నిసార్లు వెంటనే జరగకపోవచ్చు, కానీ దాని అర్థం ఏంటి, దేవుడు చేయలేదని కాదు, నువ్వు విశ్వాసంలో ఇంకొన్ని మెయింటైన్ అవుతూ ఉండాల్సినటువంటి టైం అని అర్థం చేసుకోవాలి మనం. అక్కడే చాలామంది ఫెయిల్ అవుతాం. వాక్యం ఉంటాం కాబట్టి ప్రార్థన చేస్తాం విశ్వాసంగా, కానీ ఏంటంటే తర్వాత మెయింటైన్ అవడంలోనే ఫెయిల్ అవుతాం. మనం చేస్తాం, మర్చిపోతున్నాం. కానీ నిజంగా దేవుడు చేస్తాడు నమ్మినప్పుడు, నిజంగా నువ్వు దేవునికి మనస్ఫూర్తిగా నువ్వు థ్యాంక్స్ చెప్పుకుంటుంటే, ఆ కృతజ్ఞత భావం అనేటువంటిది లాస్ట్ వరకు మెయింటైన్ అవ్వాలి కదా. దేవుడు నిజంగా చేస్తాడు నమ్మి మనం థ్యాంక్స్ చెప్పుంటే ప్రార్థనలో లాస్ట్ వరకు మెయింటైన్ అవ్వాలి కదా. థ్యాంక్స్ చెప్పేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఏంటో జరగట్లేదండి అని అపనమ్మకాన్ని వ్యక్తపరిచే అర్థం ఏంటంటే, నువ్వు థ్యాంక్స్ చెప్పలేదని అర్థం. థ్యాంక్స్ చెప్పలేదని అర్థం. అందుకంటే చూడండి, మన విశ్వాసం ఈ స్థాయిలో మనం ప్రార్థన చేయాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుండి. అందుకని ప్రతిసారి బైబిల్లో మాట మనం చూస్తాం, కృతజ్ఞతాపూర్వకంగా. అది జస్ట్ పైన మెన్షన్ చేసేటువంటి కార్యం కాదు. అది నిజంగానే ఆ స్థాయిలో విశ్వాసం బలపడి అంత నమ్మకం దేవుని మీద మనకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఎలాగో చేసేస్తాడు, మనకి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం మనం దేవునికి. ఒకసారి చూడండి, నిజంగా కనుక మన విశ్వాసంలో బలపడి అలా ప్రార్థన చేస్తే, నిజంగా ప్రార్థన చేసినది మనకి ఎంత రిలాక్స్ అయిపోతాం ఒకసారి ఆలోచించండి. ఎంత నిశ్చయత ఉంటుంది, ఎంత ధైర్యం వస్తుంది, ఎంత మనశ్శాంతి ఉంటుంది, భారం పోయి జీవితం ఎంత తేలిక అయిపోద్ది, మనసు ఎంత తేలిక ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎలా గనక విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, చెప్తున్నా, ఎలా గనక ప్రార్థన చేయగలిగితే. ప్రార్థనలో కూడా స్థితి ఉందా? ప్రార్థన చేయగానే భారం పోయి మనసు తేలికైపోయి భారం అంతా పోయి జీవితం తేలిగ్గా ఉండి దేవుడు చేస్తాడనేటువంటి ఒక ఎదురుచూపుతో నిశ్చయతో సంతోషంగా ఆ దినం కొరకు వెయిట్ చేసి ఎదురు చూసేటువంటి ఆ విశ్వాస స్థితి ఉంటుందా విశ్వాస జీవితంలో అంటే? ఉంటుంది. ప్రార్థన అంటే దాన్ని దేవుడు అలాగే మనకి ఇచ్చాడు. ప్రార్థన అంటే నువ్వు చేసిన ప్రార్థన భారాన్ని తీసివేయాలి, దుఃఖాన్ని తీసివేసి నెమ్మదిని శాంతిని మనకి ఇవ్వాలి. ప్రార్థన అంటే దాన్ని దేవుడు అలా డిజైన్ చేసి మనకి ఇచ్చాడు నూతన నిబంధనలో. అందుకనే మనం కృతజ్ఞతలు కూడా మనం చెప్తాం దేవునికి. అంటాను ఆ స్థితిలో మనం ప్రార్థించింది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంతే అన్న చూడండి, స్టార్టింగ్ అబ్రహాం ప్రార్థన యాక్చువల్ ఎగ్జాంపుల్ కాదు. అబ్రహాం భయంతో ప్రార్థన చేశాడు. కానీ మనమైతే అసలు ఎంత ధైర్యం అంటే మనకు ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నూతన నిబంధనలో ఆయన ఆల్రెడీ ప్రతి ఆశలు మనకు అనుగ్రహించాడు. ఇచ్చేటువంటి ఆయనలో ప్రాబ్లం లేనప్పుడు నువ్వు అడగగానే ఆయన చేస్తాను చెప్పిన తర్వాత, నువ్వు అడుగు నేను నీకు ఇస్తాను, వెతుకు నీకు దొరుకుతుంది, నువ్వు తట్టు తీస్తాను, తీయబడుతుంది ఆయన ఆల్రెడీ చెప్పేసిన తర్వాత నీకు థ్యాంక్స్ చెప్పడం నీ ప్రాబ్లమే అవ్వకూడదు నమ్ముంటే కనుక. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేస్తాడని చెప్పేశాడు కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్పడం ప్రాబ్లమే ఉండకూడదు. నిజంగా థ్యాంక్స్ చెప్పడం చెప్తున్నా, హృదయపూర్వకంగా చెప్పడం చెప్తున్నా, ప్రాబ్లమే ఉండకూడదు. అది ప్రాబ్లం అవుతున్న అర్థం ఏంటి? నీకు థ్యాంక్స్ చెప్పడం రావట్లేదు కాబట్టి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకొని చెప్పట్లేదు, విశ్వాసంలో బలపడడం నేర్చుకుంటున్నా. అది బలపడడం నేర్చుకుంటే అప్పుడు థ్యాంక్స్ ఆటోమేటిక్గా నీకు వస్తుంది. అంటే అది బైబిల్ మనకి ఎందుకు ఆ మాట ఉంది, ఎందుకు అది ఏం చెప్తుంది, ఒక క్రిస్టియన్కి ఏం చెప్తుంది బైబిల్ అంటే, నీ ప్రార్థన అంత కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా వింటాడు, జవాబు ఇస్తాడు. కాబట్టి నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పడం నేర్చుకో. అవసరాలు చెప్తూ ఉంటావు, దాంతోపాటు థ్యాంక్స్ కూడా చెప్పేసాయి. ఇప్పుడు దాంట్లో ఆలోచించండి, మనం కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పేటువంటి ఒక ఆత్మీయత ఉందంటే ప్రార్థనలో,
అప్పుడు ప్రార్థన యాక్చువల్గా నీకు అంత భారంగా ఉండకూడదు. ఎవరు థ్యాంక్స్ చెప్పగలుగుతారు? భారంతో ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పగలుగుతామా? నెమ్మది వచ్చేస్తే కదా, నిశ్చయత వచ్చేస్తే ఇంకా థ్యాంక్స్ చెప్తాం. ఇంకనూ ప్రాబ్లం అలాగే ఉండి భారం అలాగే హృదయంలో ఉంటే థ్యాంక్స్ చెప్పగలుగుతాం మనం? చెప్పలేం మనం ఖచ్చితంగా. థ్యాంక్స్ ఎప్పుడు వస్తుంది? నీ మనసు నెమ్మది వచ్చినప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పగలుగుతావు. అప్పుడు థ్యాంక్స్ చెప్పగలుగుతాం. అది కనుక రావటం అర్థం ఏంటంటే ఇంకా నువ్వు విశ్వాసంలో నువ్వు బలపడాలి, ఇంకా విశ్వాసంలో ఎదగాలి అని అర్థం. ఇంకా విశ్వాసంలో బలపడుతూ నువ్వు ప్రార్థన చేయాలని అర్థం. నేను అంటాను, నిజంగా బైబిల్ చెప్పినట్టు నిండుగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము. నేను నిజంగా బెటర్గా ప్రార్థన చేశానండి అన్నది నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నేను అంటాను, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నువ్వు హృదయపూర్వక నిజంగా జరిగిపోయిందన్నట్లుగా నువ్వు థ్యాంక్స్ చెప్పగలిగేటువంటి స్థితి నీకు వస్తే నువ్వు వాక్యానుసారంగా నువ్వు నిండుగా నువ్వు ప్రార్థన చేసినట్టు. ఫార్మాలిటీగా మెన్షన్ చేయడం గురించి చెప్పట్లేదు, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పడం గురించి మాట్లాడుతున్నాను. అలా చేస్తే నువ్వు కంప్లీట్గా నువ్వు ప్రార్థన బెటర్గా నువ్వు చేసిన అర్థం. నూతన నిబంధనలు ఎలా చేయొచ్చని దేవుడు చెప్పాడో అలా నువ్వు చేసావని అర్థం. అంటాను, ఆ స్థితిలో మన ప్రార్థన ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే నేను ఆ స్థితిలో ఉండాలంటే అడ్వాంటే అంత కష్టపడి ప్రార్థన చేయమని కాదు, అంత కాన్ఫిడెన్స్ నీకు ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఉండాలి అంటే, అది కనుక నీకు వచ్చేస్తే, ఆ స్థాయిగా నీకు వస్తే నువ్వు ఆలోచించుకో. అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ హృదయం ఎంత నెమ్మదితో నువ్వు ఉంటుందో ఆలోచించండి. చర్చలోకి వచ్చాము, మనం ప్రార్థన చేస్తాం, నీకు ఆ కాన్ఫిడెన్స్ నిజంగా బైబిల్ చెప్పినంత రీతిలో కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత నెమ్మదితో వెళ్తావు, ఇంటికి ఎంత హ్యాపీగా పడుకుంటావు. ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా, అంటే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అన్నప్పుడు కూడా అప్పుడు ఏం చేస్తున్నావు? అప్పుడు నీ ప్రార్థన గుర్తొచ్చినప్పుడల్లా, నీ ప్రాబ్లం గుర్తొచ్చినప్పుడల్లా దేవుడు విన్నాడు దయచేసి నమ్మకం నీకు ఉంది కాబట్టి, ప్రార్థన లేట్ అవుతుంది ఏంటి అని సాతాన్ని మనసులో ఆలోచన పెడుతున్నప్పుడల్లా నువ్వు మళ్ళీ దేవునికి థ్యాంక్స్ చెప్తానే ఉంటావు. వాళ్ళ డౌట్ తీసుకొస్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు? థ్యాంక్స్ చెప్తున్నావు. దానికి అది ఎగ్జాక్ట్గా దానికి విరుగుడు అదే. నీ భయం, నీ సాతాన్ని మనసులో భయం పెడుతున్నాడల్లా నువ్వు ఏ నమ్మకంతో ప్రార్థన చేస్తే నమ్మకాన్ని మరలా నువ్వు పురుకొల్పుకుంటున్నావు థ్యాంక్స్ చెప్పడం ద్వారా. అలా ఉండి మన బైబిల్ చెప్తుంది మనకి. అందుకంటే చూడండి, నువ్వు నిజంగా ఆ స్థాయిలో మనం ప్రార్థన చేయలేకపోతే ఇంకా నువ్వు విశ్వాసం సరిగ్గా బలపడలేదని అర్థం. కానీ యేసుప్రభు ఆ స్థాయిలో ప్రార్థన చేశారు. ఇప్పుడు అనుకుంటే యేసుప్రభు అంటే చేశారండి, మనం అలా చేయగలుగుతాం, అంతదిగా మనం ఎలా చేస్తామండి అంటే, నూతన నిబంధనల పౌలు చెప్పాడు అలా చేయొచ్చని, చెయ్యండి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అలా నువ్వు నేర్చుకో, నువ్వు కూడా అలా చేస్తే యేసుప్రభులో నీకు కూడా ధైర్యం వస్తుంది. చచ్చిపోయిన 4 రోజులైనా సరే, ఇంక నువ్వు లాజరు ఇంకా బయట రాకమునిపే నువ్వు స్వరాన్ని విప్పి నోరు తెరిచి లాజరు బయట రా అని అడగక మునిపే, నువ్వు అనక మునిపే, పలకక మునిపే వెళ్ళప్పుడు నా మనవి నుంచి నీకు స్తోత్రాలు అన్నాడు యేసుక్రీస్తు. అంత కాన్ఫిడెన్స్. ఏమో లోపలికి వెళ్ళిపోయి ఉంటాడో, నేను అనుకున్నాను, 4 క్రితం అనుకున్నాను, ఇప్పుడు ఎలా ఉందో బాడీ మనకు తెలియదు కదా, ఆ డౌట్ లేదు. సమాచారం వచ్చినప్పుడు క్రీస్తు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, లాజరు చచ్చిపోడు బ్రతుకుతాడు అని ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, 4 రోజుల తర్వాత శవం కుళ్ళిపోతుంది, బాడీ స్మెల్ వస్తుందని మనుషులు అన్న తర్వాత కూడా ఇంకా అదే కాన్ఫిడెన్స్ యేసు క్రీస్తులో ఉంది, అదే విశ్వాసం ఉంది అంటాను. అది విశ్వాసం అంటాను. ఆ స్థాయిలో మనం ఉండాలి. స్టార్టింగ్లో ఉంటుంది ఆ విశ్వాసం. ప్రాబ్లం వచ్చిన కొత్తలో ఆ విశ్వాసం ఉంటుంది. ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు అంటాం. అంటే సరే నువ్వు అనుకున్న దాని మీద ఇంకో 4 రోజులు లేట్ అయ్యింది, అప్పుడు కూడా ఇంకా అదే విశ్వాసంలో మెయింటైన్ అవ్వగలుగుతున్నామా? అది ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ఆ స్థాయిలో ఉన్నారు. ఆయన ఒక్కడే ఉంటే ఆయన కాబట్టి స్పెషల్ అండి అని మనం అంటాం. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఆయన ఒక్కడే అలా లేడు. నూతన నిబంధన పౌలు కూడా అలా ఉన్నాడు. అలాగే ఉండండి, అలాగే ప్రార్థన చేయండి అని పౌలు కూడా విశ్వాసం చెప్తున్నాడు. అంటే మనకు చెప్తున్నాడు. దాంట్లో ఆలోచన నిజంగా ప్రార్థన ఎంత గొప్ప కార్యము, దాంట్లో ఆలోచన నిజంగా ప్రార్థన దేవుడు ఎంత వాల్యూ చేస్తున్నాడు. చాలా సందర్భాలు ప్రార్థన మనం తక్కువ అంచనా వేస్తున్నాం. కానీ నువ్వు ఆ రేంజ్లో నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పేయచ్చు. నేను అంత నమ్మకంగా నేను ఇస్తాను, నేను అంత గ్యారంటీగా మీ ప్రార్థన ఆలకిస్తాను స్వయంగా క్రీస్తు చెప్పేశారు, దేవుడు చెప్పేశాడు. ఆయన అంతలా చెప్పేసినారు. ఇంకనూ మనం కనుక ఆ నమ్మకం లేదని కూడా ఒకసారి ఆలోచించండి. మనం దేవుని ఇంకా సరిగ్గా అర్థం చేసుకుని అర్థం. ఇప్పుడు దేవుడు అనుకుంటాడు, ఇంతకుమించి నేనేం చేయాలి నీకు నమ్మకం కలిగించడానికి? అడుగు ప్రతివానికి అన్నాను కదా, వెతుకు ప్రతివానికి, తట్టు ప్రతివానికి అని చెప్పేసింది. అది ఇంతకు మించి నేను ఇంకేం చెప్పాలి నీకు నమ్మకం కలగడానికి? దేవుడు చెప్పాల్సిన ప్రతిదీ చెప్పాడు. మనమే వినాలి, విశ్వాసంలో బలపడాలి. ఆ స్థాయిలో విశ్వాసం నుండి మనం ధైర్యంగా మనం కూడా ప్రార్థన చేయగలగాలి. ఇక్కడ అంటే అలా మనం ప్రార్థన నేర్చుకుందాం. మేము చాలా కాలం ప్రార్థన చేస్తున్నాండి అందు కాదు, నువ్వు ప్రార్థన చేయడం నీకు వచ్చేసింది, విధానం వచ్చింది. కానీ ఈ స్థాయిలో నువ్వు ఆత్మీయంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? అలా చేయడం మనం కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోమని కాదు, విశ్వాసాలు బలపడడం నేర్చుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీ నోట్లో థ్యాంక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.